ఈ దేశంలో జనం ఏమనుకుంటున్నారు? మెజారిటీ ప్రజలు అవినీతి గురించి ఆలోచించడం లేదు. ఒక స్ట్రైట్ ఆన్సర్ ఇది. పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగం ఇవి నడుస్తున్న భారతంలో సగటు పౌరుడి ప్రాధాన్యాలు, కరప్షన్ అనబడే అవినీతి వీళ్ల ప్రాధాన్యాల్లో 5వ స్థానానికి పడిపోయింది. అవినీతి కంపు అన్ని పార్టీలో ఉందనే ఖచ్చితమైన అభిప్రాయానికి జనం వచ్చేశారన్నది తాజా సర్వే ఒకటి తేల్చిపారేసింది. అంటే రేపటి ఎన్నికల్లో జనాల ఓటింగ్ సరళి ఏ విధంగా ఉండబోతోందో ఈ బియ్యపు గింజల్ని పట్టి చూసిన వాళ్లకు రూఢీగా అన్నం ఉడకలేదంటూ నిర్ణయాత్మకంగా నిగ్గు తేల్చినట్టే. పోయిన 5 ఏళ్లలో ఎవడెంతగా వెనకేసుకున్నాడో, కుంభకోణాల నిండా ఎవడు మునిగి తేలాడో జనం పట్టించుకోవడం లేదన్నది నిజమే అయితే, మరి అటువంటి పనులకు నాయకత్వం వహించిన యూపీఏ 2 పెద్దలకు, వాళ్ల రాష్ట్రాల్లో ఏలికలకు రేపటి ఎన్నికల్లో తిరుగులేదని మనం నిర్వచనాలు చెప్పుకోవచ్చా? అంటే అది లేదని మరో విషయం భాష్యాలు చెబుతోంది. ఏమిటి జనాన్ని వేధిస్తున్న విషమ సమస్య? నిరుద్యోగం, ధరల పెరుగుదల. ఈ రెండే వాళ్లను చావుడప్పు కొట్టిస్తున్నాయా? ఈ 2 ప్రధాన సమస్యలే రేపటి రోజున ఏలిన వారి కుర్చీల కాళ్లు విరగ్గొట్టేస్తున్నాయన్నది ఒక నిశ్చితాభిప్రాయం. ఈ అభిప్రాయాల్ని మనం నమ్మి తీరాల్సిందేనా? ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్నే తీసుకుంటే, పంచాయతీల్లో రాజకీయ పార్టీల ప్రమేయాలు ఉండకూడదు. అసలు అక్కడేం జరుగుతోంది? ఒక్కో అభ్యర్థి పెడుతున్న ఖర్చు చూస్తుంటే నోటి తడారిపోతోంది. 500 నుంచి 5,000 లోపు ఓటర్లుండే ఈ పంచాయతీల్లో ప్రెసిడెంట్ గిరికి ఇన్నేసి లక్షల ఖర్చు అవుతున్నప్పుడు ఆయా అభ్యర్థుల ఖర్చును జనం ప్రశ్నించడం లేదు, కనీసం ఆలోచించడం లేదు కూడా. మాకెంతొస్తోందన్న కుశల ప్రశ్నలు తప్ప దాదాపు అన్ని పంచాయతీల్లోనూ ఇదే వరుస. ఆకలి తీర్చుకోవడానికి ఏ డబ్బైతే ఏం, ఏ పచ్చనోటు మీదైనా అదే గాంధీ బొమ్మ. అది అవినీతి నోటా లేక ఆ మకిలే అంటని నికార్సైన కరెన్సీ నోటా అన్న ప్రశ్నే పుట్టని ఇవాల్టి ఎన్నికల భారతంలో ఈ ఎన్నికలే ఒక ఫార్స్ అని చెప్పడానికి ఇంకేం దాఖలా కావాలి? రూపాయి విలువ పతనమై నానాటికి క్షీణించిపోతోందన్న మాట ఈ బంతిలో ఆఖరి వరుసలో కూర్చున్నవాడు అస్సలు పట్టించుకోడు. చెప్పినా వాడికి అర్థం కాదు. ఇటువంటి పరిస్థితి వాడర్థం చేసుకోగలిగేది అనుభవంలోకి వచ్చినప్పుడే. అది వాడి ఉల్లిపాయ, వాడి కారం, ఉప్పు, పప్పు, పొయ్యిలో పిల్లి లేవడానికి అవసరమయ్యే ఇంధనాల ఖర్చు పెరిగినప్పుడు మాత్రమే. ఈ 5 ఏళ్లలో తడిసి మోపడైన ఖర్చు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలైందని వాడు నిర్వచించడానికి ఈ ధరల సూచికలే వాడి నాడి. నిజానికి పాలకులు విసిరేస్తున్న ఎలక్షన్ ప్యాకేజీలు అందుకుంటున్న వాడిలో సైతం ఒక రకమైన నైరాశ్యం కనిపిస్తుంది. తమకంటూ స్థిరమైన ఆదాయాన్నిచ్చే ఉపాధి లేనంతకాలం ఇలా ఎన్నికల్లో వచ్చే డబ్బులతోనే కాలక్షేపం చేయాల్సిందేనన్న నిర్వేదమే వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువకుల్ని కదిలిస్తే వాళ్ల అంతరంగాలు మాత్రం ఇవే. కేంద్రం ఖర్చు చేస్తున్న లక్షలాది కోట్లలో ఈ ఫుడ్ సెక్యూరిటీ అనబడే ఆహార పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో ప్రయోజనాలు పొందుతున్న ప్రజలు సైతం ఈ అసంతృప్తిలోనే కొట్టుమిట్టాడడం కనిపిస్తోంది. ప్రజల్ని నిర్దిష్టమైన ఉత్పాదకత వైపు మళ్లించకుండా, శాశ్వత ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోకుండా ఈ కంటి తుడుపు చర్యలతో సపర్యలు చేసినంతకాలం రాహుల్ గాంధీలొచ్చినా, మోడీలు వచ్చినా ఫలితాలు మాత్రం శూన్యం. మొదట్లోనే చెప్పినట్లు ఈ దేశంలో జనం ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్న కంటే అసలు ఈ దేశంలో జనం ఏమనుకోవాలి అన్న ప్రశ్నే ముఖ్యం. ఇప్పుడే కాదు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా. లెట్ పీపుల్ థింక్.